హాయ్ అండి. అందరికీ నమస్తే. నిన్న కొంచెం పని మీద ఊరెళ్ళామండి. అక్కడ నాకు ఈ చిక్కుడుకాయలు వెల్కమ్ చెప్పాయి. ఇది నా ఫస్ట్ హార్వెస్ట్ అండి, కణుపు చిక్కుడు. ఇది ఆ పక్కన ఆంటీ వాళ్ళ పాదులోంచి సీడ్స్ పడ్డట్టున్నాయి. మొక్కొస్తే నేను దానికి తాళ్ళు కట్టి తీగలు కట్టి వచ్చాను లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ నవంబర్లో. ఇప్పుడు మొన్న వెళ్ళేసరికి చిక్కుడుకాయలు రెడీగా ఉన్నాయండి. నేను వెళ్ళంగానే ఎగ్జైట్మెంట్ తోటి ముందు చిక్కుడుకాయలు కోసాను. ఇంకో రీజన్ ఏంటంటే ఊళ్ళోకి 9-10 అయిందంటే కోతులు వచ్చేస్తున్నాయి అని చెప్పారు పక్కన ఆంటీ వాళ్ళు. అవి వచ్చి మొత్తం పీకేస్తున్నాయంట. ఇంకా ఆంటీ వాళ్ళు ఈ ఊళ్ళోకి వచ్చేస్తాయమ్మా, ఉన్న కాడికి ముందు కోసేసుకో అంటే ఫస్ట్ చిక్కుడుకాయలు కోసేసుకున్నానండి. కోసినప్పుడు వీడియో తీయలేదు నేను. అప్పటికే చాలా కాయలు డ్యామేజ్ చేసేసినాయి అండి, లోపల పప్పు తినేసి కాయలు వదిలేసినాయి అనమాట. ఇలా డబ్బా మీద నేను తాళ్ళు కట్టి దాని చుట్టూ పాకించుకున్నాను. ఇంకా వాసాల మీదకి మొత్తం ఇంకా పాకేసింది. వచ్చినాయండి, ఒక అరకిలో దాకా వచ్చినాయి చిక్కుళ్ళు. ఎంతమందికి ఇష్టం కణుపు చిక్కుడు? చాలా టేస్టీగా ఉంటుంది కదా. చక్కగా ఉందండి. పేనుబంక కూడా నాకు ఎక్కడా కనిపించలేదు. మామూలుగా అయితే చిక్కుడు పాదికి ఎక్కువ పేనుబంక ఉంటుంది కదా, నాకు అదేం కనిపించలేదు. ఇది ముద్ద శంకుమల్లి అండి. ఇది ముద్ద శంకుమల్లి నేను ఇంటికాడ నుంచి సీడ్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. చాలా హెల్తీగా ఉంది. చాలా పూలు కూడా వచ్చినాయి. ఇక చిక్కుడు పాద అయితే మొత్తం తాళ్ళు మీద కింద పైన మొత్తం పాకేసిందండి. ఇంకిటేమో కాకర గింజలు పెట్టుకున్నాను. అవి మొత్తం వచ్చేసింది, చాలా కాయలు వచ్చినాయి అంట. ఇవి కూడా కోతులు ఇరిపేసి మొత్తం పాడు చేసేసినాయి. పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి అమ్మ అన్నారు. ఇంకా అందుకే నేను ఉన్న కాడికి ఒక సైజు ఉన్న కాయలన్నీ కోసేసుకున్నాను. ఒక 1/4 కిలోకి ఎక్కువ వచ్చినాయి కాయలు. అదిగోండి ఇంకా పిందెలు ఉన్నాయి. ఇంకా అవి ఉంచుతాయో మరి అవి కూడా ఇరిపేస్తాయో తెలియదు. అవి చేదు ఉంటాయి కదా, కోతులు కాకరకాయలు కూడా తింటాయా అని డౌట్ వచ్చింది నాకు. అవి తినడమేమో కానీ ఇరిపేసి పాడు చేసేస్తున్నాయి అమ్మ అన్నారు ఆంటీ వాళ్ళు. ఇది ఇంకో రకం చిక్కుడు అండి. ఇది సీడ్ ఏదో పెట్టాను కానీ దీని తోలు తెల్లగా ఉంది చిక్కుడు. అది కూడా కాయలన్నీ తినేసినట్టున్నాయి. ఒక్క కాయ అదొకటి మిగిలింది. ఏం వెరైటీయో చూసుకోమని వదిలేసినట్టున్నాయండి అవి. ఇంకా కాకరపాదు అయితే పెరడంతా పాకేసిందండి చక్కగా. ఇది పాకడమేమో కానీ మొత్తం గులాబీ చెట్టు మీదకి పాకేసి గులాబీ చెట్టుని వంచేసినాయండి కిందకి. ఇంకా నేను వెళ్ళి ఆ పాదంతా గులాబీ చెట్టుకి విడిపించి దానికి తాడు కట్టి ఒక 3 పువ్వులు ఉంటే 2 కోసుకొని చక్కగా దానికి కుదురు కట్టి వచ్చానండి. మొత్తం వంచేసి కాకరపాదులో కలిపేసుకున్నాయి గులాబీ చెట్టుని. ఇంక ఇది ఆరెంజ్ కనకాంబరం అండి. నాకు ఇక్కడ టెర్రస్ గార్డెన్లో టబ్బులో ఉంది కదా, అదే సేమ్. పూలన్నీ కోసుకున్నాను. ఇంకా చిక్కుడు పాదు అయితే మొత్తం. ఇంక ఇది ఒక చామంతి వెరైటీ అండి. నేను 4 రకాల చామంతి మొక్కలు పెట్టాను. నాకు ఇది ఒక్కటే కనిపించింది చెట్టు. మరి ఏమన్నా వచ్చి తొక్కేసినాయో బతకలేదో తెలియదు కానీ. ఇది కరివేపాకు. ఇది నేలంతా మొత్తం కరివేపాకు పిలకలు చాలా వచ్చేసినాయి అండి. ఇదిగోండి ఇవి నా హార్వెస్ట్. అన్ని కనకాంబరాలు, శంకుపూలు, కరివేపాకు. అదిగోండి అన్ని కాకరకాయలు వచ్చినాయి. ఒక సైజులో ఉన్నాయన్నీ కోసేసుకున్నాను. ఇంక ఇవి కణుపు చిక్కుళ్ళు. ఇది నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను ఊరిలో నేల మీద పెట్టుకునే మొక్కలకి నేను చేసిన ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. ఇంకా నా కణుపు చిక్కుడు అయితే అది ఆ చెట్టు కోసం నేను ఎంత ట్రై చేశానో ఇంకా అదే వచ్చింది. ఎందుకో మరి ఇది ఆశపడుతుంది అనుకుందా ఏమో, ఊర్లో వెళ్ళినప్పుడల్లా అందరిని అడగడం ఎందుకని. అది ఎలా సీడ్ పడిందో, ఇది ఎండిపోయిన సీడ్ పడి చక్కగా వచ్చిందండి. ఎంత హ్యాపీగా అనిపించింది నాకు. ఓకేనండి, బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.